వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన సీనియర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. గత నెల 29వ తేదీన బాయ్స్ హాస్టల్లో జూనియర్లను సీనియర్లు మోకాళ్లపై కూర్చోబెట్టిన ఘటనలో 7 సీనియర్ విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ సంధ్య తెలిపారు. వచ్చిందండి. దానికి అనుగుణంగా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అది యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ ఆఫ్ యూజీసీ అంటారు. ఆ పోర్టల్ని విద్యార్థులు చాలా భయం లేకుండా ఉపయోగించారు. ఎందుకంటే కాలేజ్ అధికారులకు చెప్తే కూడా మా పేరు బయటపడుతుందేమో అని అన్నట్టుగా భయపడుతుంటారు. కాబట్టి స్టూడెంట్స్ ఆ పోర్టల్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎన్ఎంసీ చేసే మంచి పనుల్లో అది కూడా ఒకటి. అందులో భాగంగా మేము ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి మా కాలేజ్కి సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ అందరం కూడా కూర్చొని చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. అక్యూజ్డ్ సీనియర్స్ ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ నేమ్స్ ఇంక్లూడ్ అయ్యి వచ్చింది ఆ కంప్లైంట్లో. దానికి అనుగుణంగా మేము 7 మెంబర్స్ని పిలిచి చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా కూడా కల్ప్రిట్స్, ర్యాగింగ్ జరిగింది అని నిర్ధారణ జరిగింది. దాంతో ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మేము ఎన్ఎంసీ రూల్స్కి అనుగుణంగా వాళ్ళకి పనిష్మెంట్ విధించడం జరిగింది. దానిలో భాగంగా ఒకటేమో పర్మనెంట్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద బాయ్స్ హాస్టల్స్. ఎప్పుడైనా కానీ ఏ మెడికల్ కాలేజ్ అయినా కానీ 0 టాలరెన్స్ ఉంటుందండి. ర్యాగింగ్ని ఎక్స్క్యూజ్ చేసి స్టూడెంట్స్ని స్పేర్ చేసే పరిస్థితి అసలే లేదు. And we also have suspended from academics for a period of 6 months. అందరినీ కూడా ప్రాక్టికల్స్ ఈ ఇష్యూ మాకు ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 29th మార్చ్ రోజు జరిగింది. వాళ్ళు చెప్పడం అంటే వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళకి ఏదో కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయిపోయి ఆర్గ్యుమెంట్ లాగా జరిగి ఘర్షణ జరిగి తర్వాత సమస్య పోయిందని అనుకున్న తరుణంలో వీళ్ళు వాళ్ళని పనిష్ చేద్దాం అనుకున్నారు. మా గురించి మెసేజెస్ బాగా పెట్టలేదు, మీరు రెస్పెక్ట్ లేదు అన్న విషయంతో స్టార్ట్ అయిపోయి జూనియర్స్ని పిలుచుకున్నారు టెర్రస్ పైకి. సో అలాగా అది జరిగింది. 29 నీల్ డౌన్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు,
ఇలాంటివి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. వర్బల్ కూడా అబ్యూస్ చేసినట్టుగా తెలిసింది. దాంతో ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సారీ, అంటే ఈ ఇన్సిడెంట్ 29 జరిగితే బయటికి రావడం అంటే అసలు కాలేజీలో ఇంత ఇన్సిడెంట్స్ జరుగుతున్న మేము దృష్టికి ఎందుకు రావట్లేదు? ఇంత యాంటీ ర్యాగింగ్ మెజర్స్ తీసుకున్నా కానీ వాళ్ళు ఫస్ట్ మరి మమ్మల్ని అప్రోచ్ కావాలా అన్న మీమాంసలో అట్లా వాళ్ళు డిస్కషన్స్ చేసుకొని డిలే అయిందని తెలిసింది నాకు. అంటే స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ని కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, దానివల్ల మరి చెప్పాలా చెప్పొద్దా, మనమే సమస్య పోయేటట్టు చేసుకుందామా అని అనుకొని మళ్ళీ భయపడటము అలా చేసుకొని వాళ్ళు అక్కడికి కంప్లైంట్ చేయడం జరిగింది. వార్డెన్స్ ఉన్నారు, డెప్యూటీ వార్డెన్స్ ఉన్నారు, మాకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల మేము పోస్టర్స్ పెట్టాము, వాల్ పోస్టర్స్, ఇంకా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం మాకు పర్యవేక్షణ ఎట్లా ఉంది అసలు? ఈ ఇన్సిడెంట్ చాలా గతంలో కూడా జరిగాయి. అంటే ఇప్పుడు ఇంకా బీఫప్ చేయాలి మెజర్స్ అని అనుకుంటున్నాము. కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టించాము. మా కౌన్సిలింగ్ సెషన్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వచ్చి వారి మెసేజ్ ఇచ్చారు జూనియర్స్కి, సీనియర్స్కి అందరు. అడ్మిషన్ టైంలోనే మేము ఒక బ్రోషర్ లాంటిది కూడా ఇస్తాము, యాంటీ ర్యాగింగ్ పనిష్మెంట్స్ ఎంత సివియర్గా ఉంటాయి అనేది. పిల్లలు ఇంకా అర్థం చేసుకోవాలి, మేము కూడా ఇంకా ఎలా చేయాలి అని మళ్ళీ సమావేశమయ్యి ఇంకా బీఫప్ చేస్తాము మా మెజర్స్ కూడా. ఇంకా ఘటన తర్వాత ఇంటర్నల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ టైంకి మీరు మీటింగ్ కండక్ట్ చేస్తుర్రా, అవేర్నెస్ కల్పిస్తుర్రా? యాక్చువల్లీ రేడియాలజీ సంబంధించిన స్టూడెంట్స్లో కూడా ర్యాగింగ్ జరిగినందుకు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది కేఎంసీ లోపల? కేఎంసీలో జరుగుతున్నవి అన్నీ మేము చాలా మెటిక్యులస్ మెజర్స్ తీసుకుంటున్నాము. మాకు వార్డెన్స్ ఉన్నారు, డెప్యూటీ వార్డెన్స్ ఉన్నారు, హాస్టల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. హాస్టల్ కమిటీ మెంబర్స్ కూడా మా కమిటీలో కూడా ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకా మేము ఇంకా ఇంట్రికేట్గా ఇంకా ఏం మెజర్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా డీప్గా వెళ్ళి బీఫప్ చేస్తాము మా సెక్యూరిటీ మెజర్స్. మీరు స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు, ఏం మెన్షన్ చేశారు? పోలీసుల ఎంక్వైరీ అంటే తెలంగాణ ర్యాగింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ క్రింద బుక్ చేయడం జరిగింది. సో మేడం ఫస్ట్ ఇయర్ కు లేదా ఫ్రెషర్స్ అదే కదా సెకండ్ ఇయర్ వరకు థర్డ్ ఇయర్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుందంటే అసలు పోస్ట్ ఏం జరుగుతుంది? పర్యవేక్షణ ఉంటుందా లేదా? పర్యవేక్షణ ఉంటుంది కాబట్టే మేము ఇంత తొందరగా తెలుసుకోగలిగాము, యాక్ట్ చేయగలిగాము, ఇన్ని మెజర్స్ తీసుకుంటున్నాము. ఇంకా కూడా తీసుకుంటాము. కాస్త మాకు ఫ్యాకల్టీ డెఫిసిట్ కూడా ఉంది మొన్న అయిన ట్రాన్స్ఫర్స్ వల్ల, ప్రమోషన్స్ వల్ల కూడా. అయినా కానీ మేము ఒక్కొక్కరము ముగ్గురు పని కూడా చేస్తున్నాము. చాలా బర్డెన్ కూడా ఉంటుంది, బర్డెన్సమ్. బట్ స్టిల్ నా ఫ్యాకల్టీ అంతా కోఆపరేట్ చేసి, ఇప్పుడు వార్డెన్ అంటే మా వార్డెన్ గారు ఆర్థోపెడిక్స్ ప్రొఫెసరు, టీచింగ్ చేయాలి మాకు మిగతా మెడికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇలాంటి వాటన్నిటికీ కూడా మేము జీరో టాలరెన్స్ అండి ర్యాగింగ్కి. అదే అంటున్నాను కదా, వాళ్ళు సమస్య పోతుందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సమస్య పోయిందని అనుకున్నారంట, జస్ట్ ఘర్షణలాగా జరిగిందంట హాస్టల్ బ్లాక్స్లో. మళ్ళీ దాని తర్వాత ఇలా జరిగింది. గోడ కుర్చీ చేశారు, వాళ్ళని ర్యాగింగ్ చేశారు అనేది ర్యాగింగ్ కింద పరిగణలోకి వస్తుందా? ఏంటంటే ఆ కారణము వాట్సాప్ మెసేజెస్లో మాకు డిస్రెస్పెక్ట్గా ఉంది కాబట్టి మేము వాళ్ళని మందలించడానికి పిలిచాము. మందలించడానికి పనిష్మెంట్లో భాగంగా ఇది ఇచ్చాము అని అన్నారు. కానీ అది రూల్స్లో ఒప్పుకోదండి. దాన్ని ఫిజికల్ అబ్యూస్ కింద ఇబ్బంది పెట్టడం, ఎనీ సార్ట్ ఆఫ్ ఎగోనీ, ఫిజికల్ ఆర్ మెంటల్ ఈస్ కాల్డ్ ర్యాగింగ్. సో దానివల్ల ఇది. దీని తర్వాత ఇంకేమైనా ఫిర్యాదులు వచ్చాయా వేరే ఇష్యూస్? లేదండి, మాకు ఇంకా ఏమీ రాలేదు. రేడియాలజీకి సంబంధించింది ఇద్దరు, మరి అది పర్సనల్ గ్రజ్జాతో చేశారా ఏదా మళ్ళీ మా ప్రెమైసెస్లో జరగలేదు, నా నోటీస్లోకి రాలేదు. మీలాంటి వాళ్ళు అడిగినప్పుడే నాకు తెలుస్తోంది. నా నోటీస్లోకి అయితే ఇంతవరకు తెలియదు. అంటే విక్టిమ్స్ అందరినీ కూడా మీరు కౌన్సిల్ చేయడానికి కూడా లేకుండా, అంటే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా మీరు చేయాలి అనేది మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్, ఎన్ఎంసీ నుంచి వచ్చిన ఆర్డర్స్. బికాజ్ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. దే ఆర్ అండర్ ద ఫియర్ ఆఫ్ రిటాలియేషన్. మేము ఇంకా 3-4 సంవత్సరాలు చదువుకొని ఉండాలి కదా అని అనుకునే వాళ్ళు కాబట్టి విక్టిమ్స్ని ఇంకా మేము వాళ్ళ పేర్లు కానీ అది ఇంకా ఏమీ కనుక్కోలేదు. అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేకుండానే వాళ్ళు ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు భావిస్తున్నట్టుగా అలాంటిది ఏం లేదండి. ఎప్పుడు కూడా అట్లాంటి
అలాంటిది లేదు. బికాజ్ మేము తీసుకున్న మెజర్స్ చూస్తే మీరు అనరు, కానీ ఇది జరగడం కొంచెం మిస్ఫార్చ్యూన్ మాది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. తప్పకుండా ఇంకా వర్క్ షాప్స్, ఇంకా కౌన్సిలింగ్ సెషన్స్ ఇంకా ఫ్రీక్వెంట్గా పెడతామండి. ఇక్కడ గొడవలు, ఇక్కడ ర్యాగింగ్, బయట గొడవలు, స్టూడెంట్స్ అసలు ఏం జరుగుతుంది కేఎంసీలో? మీరు చెప్పినట్టు బయట కూడా బయట జరుగుతుంది. మీరే చెప్పారు నాకు వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ మా అడ్మినిస్ట్రేషన్లో ఏమి లోపాలు ఏమి లేవండి. మేము ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉంటున్నాం కాబట్టి మాకు ఎన్ఎంసీ దాంట్లో వచ్చిన నెక్స్ట్ డే మేము మీటింగ్ పెట్టుకున్నాము. వెంటనే పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేడం ఇప్పుడు అక్యూజ్ ఉన్నారు కదా, రైట్, ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ ద్వారా వీళ్ళకి మళ్ళీ బెదిరింపులు కానీ కేసు కాంప్రమైజ్ చేసుకో ఇవన్నీ ఏమైనా ఉంటాయి కదా, దీనికి ఏం చర్యలు తీసుకుంటాం, ప్రికాషన్ మెజర్స్? ఇంకా ఎన్ఎంసీ నుంచి వచ్చాక మనము అంత పనిష్మెంట్స్ ఇచ్చాము, లోకల్ పోలీసుకి ఇచ్చాము, హయ్యర్ అథారిటీస్కి చెప్పాము కదండి. ఇక ఆ తర్వాత ఏముంటుందో మరి చూడాలి. ఇప్పటి వరకు అయితే స్టూడెంట్స్కి కేఎంసీలో చదువుకుంటున్న జూనియర్ విద్యార్థులకి ఏం చెప్తారు మీరు? మేము తప్పకుండా వాళ్ళకి చాలా వాళ్ళని సేఫ్గా కాపాడుకునే బాధ్యత మాది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా తగు జాగ్రత్త చర్యలు మా ఫ్యాకల్టీతో అందరితో మీటింగ్ పెట్టి తప్పకుండా తీసుకుంటామండి. కేఎంసీ ర్యాగింగ్ మీద తల్లిదండ్రుల్లో కూడా ఒక ఆందోళన అవుతుంది. అసలు వాళ్ళ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరికి పేరెంట్స్కి కూడా అలాంటి సెషన్స్ కూడా ప్లాన్ చేస్తామండి. మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ కూడా ఉంది. ఆ కౌన్సిలింగ్ సెషన్స్, వర్క్ షాప్స్, ఇంకా ఆ థీమ్తో వచ్చే పెయింటింగ్ కాంపిటీషన్స్ అలా కూడా పెడతాం. ప్రతిసారి మేము యాన్యువల్గా సెలబ్రేట్ చేసే ఉత్కర్ష ప్రోగ్రాంలో కూడా తప్పకుండా ఇలాంటి దీనికి సంబంధించిన స్కిట్ కూడా పెడతాము. సో దట్ ద మెసేజ్ విల్ బి పర్కులేటింగ్ ఇన్ టు ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ వెరీ ఈజీలీ అన్నట్టు అలాంటి స్కిట్స్ కూడా పెడుతూ ఉంటాము. చివరగా ఏదైనా పిల్లలకి ఇబ్బంది జరిగితే వాళ్ళ ఇమీడియట్ సూపర్విజన్ కాకుండా మీరు హైయర్ అథారిటీ ఉన్నారు, సో మీరేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీరు కానీ కొంతమంది చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదని చెప్తున్నారు పిల్లలు. సో దానికి ఏదైనా మీటింగ్లో తప్పకుండా చేస్తామండి. మా వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, వార్డెన్స్ ఉన్నారు, డెప్యూటీ వార్డెన్స్ ఉన్నారు. వీళ్ళందరి ఫోన్ నంబర్స్తో కాకుండా ఇంకా యాంటీ ర్యాగింగ్ కమిటీలో కూడా అందరూ ఉన్నారు. నాట్ ఓన్లీ అవర్ కాలేజ్ ఫ్యాకల్టీ, వీ ఆల్సో హ్యావ్ సమ్ అంటే ఎన్జిఓ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. అందరి డిస్ప్లే చేసేసి ఆ బోర్డ్స్ కూడా పెట్టిస్తామండి. ఇంకా సో ఇవి కొన్ని బీఫ్ చేసే మెజర్స్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.